హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్. బనానా పీనట్ మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్ హెల్త్కి చాలా మంచిది. అలాగే సన్నగా ఉన్న పిల్లలు కొంచెం వెయిట్ హైట్ రావడానికి బాగా యూస్ అవుతుంది. ఈ మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పీనట్ అండ్ బనానా. వేయించిన పీనట్స్ కాకుండా పచ్చి పీనట్స్ ఉంటాయి కదండి, అవి 6 to 8 hours కంపల్సరీ నానబెట్టుకోవాలి. అలాగే ఒక బనానా. 8 hours బాగా నానిన ఈ పీనట్స్ని మిక్సీ జార్లో వేసుకొని బనానాను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. బనానాలో కూడా చక్కెరకేళి దొరికితే చక్కెరకేళి వేసుకోనండి, అదైతే ఇంకా బాగుంటుంది. మేము చెన్నైలో ఉంటాము, సో మాకు ఇక్కడ చక్కెరకేళి అనేది దొరకదు. నేను మామూలు బనానా యూస్ చేస్తున్నాను. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు హనీ అయినా వేసుకోవచ్చు, లేదంటే డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ పాలు వేయకుండా ఓన్లీ వాటర్ మాత్రమే వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ టైంలో యాడ్ చేసుకోండి. నేను ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేస్తున్నాను. ఈ జ్యూస్ని మార్నింగ్ టైం కాకుండా ఈవినింగ్ టైం, అదే 3 to 5 మధ్యలో ఇస్తే పిల్లలకి మంచి ప్రోటీన్గా ఉంటుంది. అలాగే పొట్ట నిండినట్లు కూడా ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం బొద్దుగా రావడానికి, హైట్ వెయిట్ పెరగడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది డే బై డే ఇవ్వాలండి, ఎవ్రీడే కాదు. బనానా పీనట్ మిల్క్ షేక్ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.